శ్రీమతి నమః. మన ఛానల్ కుటుంబ సభ్యురాలు నాతో ఎప్పటికీ మాట్లాడుతుంటారులేండి, మెయిల్లో కాదు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి 26 ఏళ్ళు. ఒకప్పుడు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి నాకు మెయిల్ చేయటము, నేను ఫోన్ నెంబర్ ఇవ్వటము, మాట్లాడటము జరిగింది. ఈ రోజు అమ్మాయికి వివాహం అయింది, చక్కగా ఒక కొడుకు కూడా పుట్టాడు. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఆ అమ్మాయి జీవితాన్ని మార్చింది ఏంటో తెలుసా? అర్ధనారీశ్వర స్తోత్రము, అలాగే ధర్మంగా ఉండడము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడము, అలాగే ఆవిడ పరిపూర్ణంగా పరమాచార్య స్వామి వారి పాదాలు పట్టుకుంది. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణం ఉంటుంది, పరమాచార్య స్వామి వారు నా జీవితాన్ని మార్చారా అంటే, నిజంగానే మీరు పరమాచార్య స్వామి వారి గురించి చెప్తున్నప్పుడు నిజంగానే నా జీవితంలో మార్పు వస్తుందా అని నేను అనుకున్నాను, కానీ నా జీవితంలో మార్పు వచ్చింది. ప్రతిరోజు మీరు ఏ విధంగా అయితే అర్ధనారీశ్వర స్తోత్రం చదవమన్నారో నేను అది చదువుతూ పరమాచార్య స్వామి వారి పాదాలు పట్టుకున్నాను. ఈ సంతోషానికి కారణం మీరే ఆంటీ అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు నేను అన్నాను, సంతోషానికి కారణం నేను కదమ్మా, నువ్వు పట్టుకున్న పాదాలు, నువ్వు ఎవరినైతే పట్టుకున్నావో ఆయన నిన్ను అనుగ్రహించారు, అందువల్లే నీ జీవితం బాగుంది అని చెప్పి చెప్పాను. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదివేది. ఎంత కాన్సన్ట్రేషన్ తో చదివేది అంటే, ఆ అర్ధనారీశ్వర స్తోత్రం మన ఛానల్లో ఉంది. ఆ స్తోత్రాన్ని పెట్టుకుని అది పూర్తిగా వచ్చేసిన తర్వాత అమ్మవారిని చూస్తూ ఆ అర్ధనారీశ్వర స్తోత్రం చేసేది. ఈ రోజు ఏ కొరత లేకుండా చాలా సంతోషకరమైన జీవితాన్ని ఆ అమ్మాయి గడుపుతుంది. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తారు చూసారా, అలాంటి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందన్నమాట. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాకపోతే ఏంటంటే నమ్మకంగా, శ్రద్ధగా, భక్తితో మనం అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఏ కష్టం నుంచైనా సరే మనం బయటపడిపోతాం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఈ అర్ధనారీశ్వర స్తోత్రం చదవటం వల్ల వస్తుంది. అప్పుడు మీరు అడగచ్చు, నిన్నే కదండి ఒక స్తోత్రం చెప్పారు మీరు, ఆ స్తోత్రం చదివితే ఏ కష్టం నుంచైనా బయటపడిపోవచ్చు అని చెప్పి నిన్నే కదా చెప్పారు, మళ్ళీ అర్ధనారీశ్వర స్తోత్రం చదివితే అదృష్టం వస్తుంది అంటారు ఏంటండి అని అడగచ్చు. కొన్ని స్తోత్రాలు కొంతమందికి బాగా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. అలా కనెక్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ స్తోత్రాన్ని నిత్యం అలా శ్రద్ధగా చదువుతూ ఉంటారు. అలా చదివినప్పుడు ఆ స్తోత్రం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతినిత్యం ఎలా అయితే 12 నామ స్తోత్రం చేసుకుంటారో, కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని గనక చేసినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటుగా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాము, ఒకసారి చూడండి.